హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ జిల్లా కడప లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1955లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,07,957 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన శెట్టిపల్లి రఘురామరెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఈ నియోజకవర్గం రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అధినేతలు, పార్టీలతో పాటు ఇక్కడ వ్యక్తిగత ప్రతిష్ట కూడా ప్రభావం చూపుతూ ఉంటుంది. మైదుకూరు పేరు చెప్పగానే డిఎల్ రవీంద్రారెడ్డి, శెట్టిపల్లి రఘురామరెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్లు గుర్తొస్తారు. దశాబ్దాలుగా డిఎల్ శెట్టిపల్లిల ఇక్కడ ఆధిపత్యం కోసం పోరాడారు. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి డిఎల్ రవీంద్రారెడ్డి, టీడీపీ అభ్యర్థి శెట్టిపల్లి రఘురామరెడ్డి మరియు పీఆర్పీ అభ్యర్థి ఇరంగంరెడ్డి తిరుపాలరెడ్డిలపై పోటీ చేసి 4,361 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి శెట్టిపల్లి రఘురామరెడ్డి, టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ పై పోటీ చేసి 11,522 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి శెట్టిపల్లి రఘురామరెడ్డి, టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ పై పోటీ చేసి 29,344 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి శెట్టిపల్లి రఘురామరెడ్డి, టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ మరియు కాంగ్రెస్ అభ్యర్థి గుండ్లకుంట శ్రీరాములు మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.